అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ టన్నుల్లో ఆనందం. అనంతపురం జిల్లా ఉరవకొండలో దారుణం చోటు చేసుకుంది. కూటేరు మండలం కలగళ్ల గ్రామంలో ఓ దళితుడిపైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు దాడులకు దిగారు. ఉపాధి హామీ పథకంలో అక్రమాలపైన ప్రశ్నించారు ఎర్రిస్వామి అనేటువంటి వ్యక్తి. అయితే అధికారుల సమక్షంలోనే ఎర్రిస్వామి పైన భౌతికంగా దాడికి దిగారు ఈశ్వరయ్య, అదేవిధంగా జయరాం. వరుస ఘటనలు జరుగుతున్నా కఠిన చర్యలు తీసుకోవడం లేదంటూ కూడా ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. కూటమి నేతలు దాడులు రోజు రోజుకు పెరుగుతున్నా కూడా పోలీసులు పట్టించుకోవడం లేదనేటువంటి విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. యూటీవీ స్క్రీన్ పైన విజువల్స్ లో మనం చూసుకుంటున్నాం. అధికారుల సమక్షంలో జరుగుతున్నటువంటి ఒక చర్చ. అధికారుల సమక్షంలోనే నిలదీసినటువంటి అంశం పైన ఎర్రిస్వామి పైన భౌతికంగా దాడులు దిగుబడుతున్నటువంటి వరుసగా ఘటనలు జరుగుతున్నా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదంటూ కూడా పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూటమి నేతల దాడులు రోజు రోజుకు పెరుగుతున్నాయంటూ కూడా పోలీసులు దీన్ని కనీసం పట్టించుకోవడం లేదంటూ కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఉరవకొండలో మాత్రం ఒక్కసారిగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల దాడి ఘటన కొంతవరకు కలకలంగా మారింది. దగ్గరే ఉంది కదా, వాళ్ళు మాకు ధృవీకరించి సీరియస్ కాదు. 1600 పేజీల్లో ఫలాని పేర్లు ఫ్రాడ్ జరిగినాయి అని ఇస్తే ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రసూల్ అందిస్తారు. రసూల్ చెప్పండి, అసలు ఉరవకొండలో ఏం జరుగుతుంది? తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అధికారుల ముందు ఆ విధంగా దాడులకు పాల్పడుతున్నా, పూర్తి స్థాయిలో బాహాబాహికి దిగేటువంటి సందర్భం వచ్చినా ఎందుకు జోక్యం చేసుకోలేకపోతున్నారు? రీసెంట్ అప్డేట్స్ అంటే ఈరోజు ఉరవకొండ నియోజకవర్గంలోని కూడేరు మండలము కలగల్లు గ్రామంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఎర్రిస్వామి అనేటువంటి దళిత వ్యక్తి పైన దాడి చేసినటువంటి ఘటన పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. ఉరవకొండ నియోజకవర్గంలో దాడులు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. అదేవిధంగానే తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రశ్నించినా కూడా కేసులు, అదేవిధంగానే కూటమి నేతల దాడులతో పెద్ద ఎత్తున ప్రజలు ఆందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా కలగల్లు గ్రామంలో ఉపాధి హామీ పథకానికి సంబంధించినటువంటి ఏదైతే పనులు ఉన్నాయో ఆ పనులు అన్ని కూడా ఇంకా పూర్తి స్థాయిలో బిల్లుల్ని తినేశారు అనేటువంటి విధంగా కూడా అక్కడ ఒక ఎర్రిస్వామి అనేటువంటి వ్యక్తి ప్రశ్నించినటువంటి పరిస్థితి. ఈ ఘటనకు సంబంధించి ఉపాధి హామీ పథకంలో జరిగినటువంటి అవినీతి అక్రమాల పైన అధికారులు అక్కడ చేరుకొని కలగల్ల గ్రామంలో అక్కడ విచారణ చేపట్టినటువంటి పరిస్థితి. అక్కడ ఉపాధి హామీ కూలీలతో పాటు పలువురు ఆ ప్రాంతానికి ఏదైతే ఆ ఉపాధి హామీ పనులకు సంబంధించినటువంటి పర్యవేక్షకులు ఇదంతా ఉన్నారో అక్కడ ఉన్నటువంటి పరిస్థితి. ఇదే క్రమంలోనే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కూటమి నేతలు జయరాము, అదేవిధంగా ఈశ్వరయ్య అనేటువంటి వ్యక్తులు కూడా అక్కడే ఉన్నారు. అయితే ప్రధానంగా ఏదైతే ఉపాధి హామీ పథకం పనులు ఉన్నాయో ఈ పనులన్నీ కూడా దాదాపుగా పూర్తిగా తెలుగుదేశం పార్టీ నేతల కనుసన్నల్లో జరుగుతున్నాయా, మొత్తం అధికార యంత్రాంగం కూడా కూటమి నేతల యొక్క అడుగుజాడలు నడుస్తున్న వాళ్ళు చెప్పిందే విధంగా చేస్తున్నారా అనేటువంటి విమర్శలు కూడా పెద్ద ఎత్తున వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే ఉరవకొండ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కూటమి నేతలు పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కార్యకర్తల పైన పెద్ద ఎత్తున దాడులకు దిగుతున్నారు, అదేవిధంగానే బెదిరిస్తున్నారు, వివిధ రకాలుగా వేధిస్తున్నారు అనేటువంటి ఘటనల పైన దాదాపుగా రెండు మూడు రోజుల క్రితమే పెద్ద ఎత్తున ఉరవకొండ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి నేతృత్వంలో పెద్ద ఎత్తున ఆందోళనలు కూడా నిర్వహించారు. అది పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. అదేవిధంగా అంటే ప్రధానంగా దాడికి వరకు వెళ్లాల్సినటువంటి సందర్భం ఎందుకు వచ్చింది? సాధారణంగా అధికారుల ముందు వారి యొక్క గోడును వెలబోసుకోవడం, వారి యొక్క సమస్యలు తెలియజేయడం, ఈ ప్రక్రియ వరకు సాగేటువంటి పరంపరలో అసలు దాడులు చేయాల్సినటువంటి సిచ్యువేషన్ వరకు ఎందుకు వచ్చింది ఈ సమావేశంలో? అదే ప్రధానంగా ఏ కార్యక్రమాలు జరిగినా ఏది జరిగినా మేము చెప్పిన విధంగా జరగాలి అనేటువంటి విధంగా కూడా కూటమి నేతలు అక్కడ వ్యవహరిస్తున్నారు. దీనికంతా కూడా ప్రధానంగా తెలుగుదేశం పార్టీ నేతల యొక్క అండదండలతోనే ఈ కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి అనేటువంటి విమర్శలు వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలోనే ఎర్రిస్వామి అక్కడ జరుగుతున్నటువంటి పనులకు సంబంధించినటువంటి ఏదైతే ఉపాధి హామీ పథకానికి సంబంధించినటువంటి పనులు జరిగినా ఆ పనులన్నీ కూడా ఇంకా బిల్లులు కాకుండానే పూర్తిగా
నిధులు బొక్కేస్తున్నారు అనేటువంటి విధంగా కూడా అతను ప్రశ్నించినటువంటి పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలోనే ఎర్రిస్వామి పైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ మాపైనే నువ్వు ఫిర్యాదు చేస్తావా, అధికారుల వద్ద మా ఎదుటే మేము ఉండగానే మాపైనే ఫిర్యాదు చేయడం ఏంటి అనేటువంటి విధంగా అంటే ఒక యుగోకి వెళ్ళినటువంటి పరిస్థితి. అంటే ఎవరు కూడా ప్రశ్నించకూడదు, ప్రశ్నిస్తే ఎవరికైనా ఇలాంటి గతే పడుతుంది అనేటువంటి విధంగా కూడా ఒక రకమైనటువంటి బెదిరింపు క్రమంలోనే ఈ దాడి జరిగింది ఎర్రిస్వామి పైన అనేటువంటి విధంగా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ సంబంధించినటువంటి నాయకులు కాదు, అక్కడ స్థానికంగా ఏదైతే ఉపాధి హామీ పథకానికి సంబంధించినటువంటి పనుల అది ఏదైతే విచారణ జరుగుతున్నటువంటి సందర్భంగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దీనిపైన పెద్ద ఎత్తున విమర్శిస్తున్నటువంటి పరిస్థితి. అసలు ఇప్పటికైనా కేసు నమోదు చేశారా దాడికి తెగబడ్డటువంటి వారి పైన? అదే ఎర్రిస్వామికి సంబంధించినటువంటి విషయం పైన జయరామ్, అదే విధంగానే ఈశ్వరయ్య అనేటువంటి కూటమికి సంబంధించిన తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నేతలు దాడి చేసినటువంటి ఘటన పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటన పైన ఎర్రిస్వామి కూడా ఈ విషయాన్ని అందరూ చూస్తుండగానే అధికారులు ఏదైతే దాడి చేసినటువంటి వ్యవహారం పైన పోలీసులు దృష్టికి తీసుకువెళ్ళినా ఇప్పటిదాకా ఫిర్యాదుదాగే ఉంటారు కానీ ఇప్పటిదాకా ఎలాంటి కేసు నమోదు చేసినటువంటి పరిస్థితులు, దీనిపైన పోలీసుల చర్యల పైన కూడా పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అనంతపురం జిల్లా ఉరవకొండలో దారుణం చోటు చేసుకుంది. కూడేరు మండలం కలగల గ్రామంలో ఓ దళితుడి పైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఈ విధమైనటువంటి దాడికి పాల్గొన్న మాత్రం కొంతవరకు తీవ్రమైనటువంటి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సదరు కార్యకర్త. అయితే ఉపాధి హామీ పథకంలో అక్రమాలపైన ప్రశ్నిస్తున్నారు ఎర్రిస్వామి. సో నిర్వహించినటువంటి సమావేశంతో పాటుగా కల్పిస్తున్నటువంటి సౌకర్యాలు కేవలం ఏకపక్షంగా తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు, ఈ అంశాలపైన ప్రశ్నించినందుకు అధికారుల సమక్షంలోనే ఎర్రిస్వామి పైన భౌతికంగా దాడికి దిగారు ఈశ్వరయ్య, అదేవిధంగా జయరాం. ఇలా వరుసగా ఘటనలు జరుగుతున్నా అసలు కఠిన చర్యలు తీసుకోవడం లేదు అనేటువంటి ఆరోపణలు కూడా వ్యక్తమవుతున్నాయి. కూటమి నేతలు దాడులు చేస్తున్నా, రోజు రోజుకి దాడులు పెరుగుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదు అనేటువంటి విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. చూడాలి ఉరవకొండలు తాజాగా చోటు చేసుకున్నటువంటి ఈ ఘటన పైన పోలీసులు ఇప్పటికైనా కేసు నమోదు చేయనున్నారా? మరోవైపు ఈ ఘటనకు సంబంధించి వివరణ ఇచ్చేటువంటి ప్రయత్నం కనీసం ప్రభుత్వం చేసేటువంటి పరిస్థితులు ఏమైనా కనబడుతున్నాయి? అధికారుల ముందే ఈ విధంగా దాడులు తెగబడడం, నిలదీయడం, భౌతికంగా పైకి వెళ్తూ కూడా దాడి చేస్తున్నటువంటి వైరం మాత్రం ఒక్కసారిగా సోషల్ మీడియాలో ఈ విజువల్స్ కూడా వైరల్ గా మారుతున్నాయి. ఏకపక్షమైనటువంటి నిర్ణయాలు జిల్లా వ్యాప్తంగా తీసుకుంటున్నారు, అధికారులు కూడా పోలీసులు కూడా మౌనం దాలుస్తున్నారు అనేటువంటి రీతిలో కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.